అందరికీ వందనాలు. వాక్యం చదువుకుందాం. 91వ కీర్తన 3వ వచనం. వేటగాని ఊరిలో నుండి ఆయన నిన్ను విడిపించును, నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. ఆమేన్. వేటగాని ఊరిలో నుండి దేవుడు మనల్ని విడిపిస్తాడు. అసలు వేటగాడు ఎవరు? వేటగాడు సాతాను. మనల్ని చిక్కించుకోవడానికి సాతాను ఎన్నో ఊరులు వేస్తాడు. అప్పుడు యేసయ్య మనల్ని కాపాడుతాడు. నాశనకరమైన తెగులు రాకుండా మనల్ని రక్షిస్తాడు. అసలు నాశనకరమైన తెగులు అంటే ఏంటి? నాశనకరమైన తెగులు అంటే మన అందరికీ తెలుసు. ఐగుప్తులో నుండి ఇశ్రాయేలీలు ప్రయాణమై పాలు తేనెలు ప్రవహించే దేశానికి వెళ్ళేటప్పుడు 10 తెగుళ్ళు వస్తాయి, అందరికీ తెలుసు కదా. అప్పుడు యేసయ్య ఇశ్రాయేలీలకు ఏం కాకుండా కాపాడి రక్షించాడు. అలాగే మనల్ని కూడా రక్షిస్తాడు. ఎప్పుడు అంటే 1వ వచనం. మహోన్నతుని చాటున నివసించినప్పుడే. మహోన్నతుడు ఎవరు? మహోన్నతుడు మన దేవుడు యేసయ్య. ఆయన చాటున నివసించినప్పుడు ఆయన మనకు ఆశ్రయం ఇస్తాడు. 4వ వచనం సెలవిస్తుంది, ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయం కలుగును. వేటగాని ఊరిలో నుండి విడిపించి నాశనకరమైన తెగులు రాకుండా మనల్ని రక్షించి తన రెక్కలతో మనల్ని కప్పి తన రెక్కల క్రింద మనకు ఆశ్రయం ఇస్తాడు. మహోన్నతుడైన దేవుని చాటున ఆశ్రయిద్దాం, ఆయన రెక్కల క్రింద ఆశ్రయం పొందుదాం. ఆమేన్.